ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మన కిచెన్ టూర్ చూసేసేయండి, వచ్చేసేయండి. లైవ్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా మన కిచెన్ టూర్. ఇదిగోండి కిచెన్ అయితే ఏకాదశి కోసం అయితే క్లీనింగ్ చేసేసుకున్నాను. డబ్బాలు ఉన్నాయన్నీ తీసేసి తోమేసి తూడ్చేసి మళ్ళీ దేవి దాని సామాన్లు అయితే సర్దేసుకున్నాను. ఈ విధంగానైతే పైన 3 సెల్ఫ్లు ఇలా వస్తాయి. మనదైతే ఎల్ షేప్లో ఉంటుంది కిచెన్ ప్లాట్ఫామ్. ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట పైన వ్యూ. తర్వాత కింద వ్యూ చూసినట్లయితే ఇలా వస్తుంది. మనకున్న కొంచెం ప్లేస్ అయినా ఆర్గనైజేషన్ మంచిగా చేసుకున్నాం అనుకుని మంచిగా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్నటువంటి గిన్నెలు కావచ్చు, డబ్బాలు కావచ్చు, అలా పైన కవర్లో పెట్టేసి అయితే పెట్టేసుకున్నాం. అందరి ఇళ్ళలో ఉండేవే కదా, దానికి సిగ్గుపడాల్సిందే లేదు. అయ్యో అలా ఉందని బాధపడాల్సిందే ఏం లేదు. అందరి ఇళ్ళలో ఎక్స్ట్రా సామాన్లు ఉంటే అట్లే కవర్లలో పెట్టేసి మూత పెట్టేస్తాం. ఇదిగోండి గిన్నెలు అయితే దోమేసి ఇట్లా పెట్టేసుకుంటా. ఆరిపోయాక మళ్ళీ అన్ని స్టాండ్లలో సెల్ఫ్లో సర్దిరేసి పెట్టేసుకుంటాను. ఎట్లా అనిపించింది దోస్తులు కిచెన్ సర్దిరినాక? ఇదిగోండి దోశ కోసం అయితే పిండి పిండి మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇదిగోండి రేపు జొన్న దోశ మనది. మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి జొన్న దోశ. జొన్న దోశని అయితే ఆరోగ్యం కూడా చాలా మంచిది. ఈ మూత వేరేది పెడదాం. ఇంతకుముందు వాషింగ్లో ఉండే, అందుకని మూతలు అయితే సరిగా పెట్టుకోవాలి. ముఖ్యంగా కాక్రోచ్లు వస్తూ ఉంటాయి కదా, లేవు. ఈరోజు ఇంత క్లీన్ చేసి ఒక్కటి కూడా కనిపించలేదు. ఇదిగోండి ఇలానైతే ఉంది మన కిచెన్. ఎలా అనిపించింది ఏంటి కామెంట్ సెక్షన్ చెప్పండి.